అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఏ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో జనరల్ స్టడీస్లో జాగ్రఫీకి సంబంధించి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆప్షనల్లో కూడా ఉంటుంది జాగ్రఫీ, అలాగే జనరల్ స్టడీస్లో కూడా బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ సర్వీస్లో అడిగే అవకాశం ఉంది. సెంట్రల్ సర్వీస్లో ఆప్షనల్గా కూడా తీసుకోవడానికి జాగ్రఫీ అనేది. ఇక్కడ పీఠభూమి రాష్ట్రం, ఏ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? రేవా అనేటటువంటి పీఠభూమి మధ్యప్రదేశ్లో ఉంది. కైమూర్ అనే పీఠభూమి బీహార్లో ఉంది. సిగూర్ అనే పీఠభూమి తమిళనాడులో ఉంది. కోస్ అనే పీఠభూమి మహారాష్ట్రలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అంబాఘాట్. ఈ అంబాఘాట్ అనేది రత్నగిరి కొల్హాపూర్లో ఉంది. నానేఘాట్ అనేది ముంబై జున్నార్లో ఉంది. అంబెనాలి ఘాట్ ఇది రాయ్గఢ్ సతరాలో ఉంది. చోర్హా ఘాట్ ఇది పానాజీ బెల్గావిలో ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇవి కూడా వీటిలో ఏదో ఒకటి అడిగే అవకాశం అయితే ఉంది. వేసవి విడిది ప్రాంతాలు, రాష్ట్రం వేసవి విడిది ప్రాంతంలో ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది కీలాంగ్, ఉత్తరాఖండ్లో చక్రాటా, పశ్చిమ బెంగాల్లో కాలింపాంగ్, జమ్మూ కాశ్మీర్లో ఖత్రా. రాష్ట్రం శివాలిక్ శ్రేణి తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో డార్ఫ్ అని, అస్సాంలో కబార్ అని, ఉత్తరప్రదేశ్లో దూద్వా, అరుణాచల్ ప్రదేశ్లో అబోర్ అనేవి ఉన్నాయి. కనుమ కేంద్రపాలిత ప్రాంతంలో అఘిల్ అనేది మనకి లడాఖ్లో ఉంది. జోజిలా అనేది జమ్మూ కాశ్మీర్, మిథిలా అనేది ఉత్తరాఖండ్, బోమిడీలా అరుణాచల్ ప్రదేశ్. కొంచెం కష్టంగానే ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి, వీటిలో ఖచ్చితంగా 2 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. కనుమ రాష్ట్రం గురించి చూసుకుంటే బోర్ఘాట్ మహారాష్ట్ర, చోర్లా ఘాట్ గోవా, పాల్ఘాట్ కేరళ, సెన్కోఘాట్ తమిళనాడు. నెక్స్ట్ వచ్చి రాష్ట్రము బీచ్ తీసుకున్నట్లయితే కర్ణాటక కార్వార్, ఒడిస్సా బాలేశ్వర్, గోవా కుండోలిం అండ్ మహారాష్ట్ర జుహు. నెక్స్ట్ వచ్చి నది డెల్టా రకాలు. గంగా నది అర్కుయేట్, నర్మదా నది నీటికయ్య, మహానది లోబెట్, గోదావరి నది పక్షిపాద అని నది డెల్టా అని అంటారంటే గోదావరి నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.